ఈరోజు మేము ఏమనుకున్నామంటే ఇంట్లో ఫుడ్ కుక్ చేయకుండా బయటకు వెళ్ళి తిందాము, ఏదైనా కొత్త రెస్టారెంట్లో ట్రై చేద్దాం అనుకున్నాము. సో అందుకని మేము ఒక రెస్టారెంట్కి వచ్చాము. ఆ రెస్టారెంట్లో కంప్లీట్లీ పెయింటింగ్స్ విత్ డిఫరెంట్ ఎనిమల్స్, దట్ ఈస్ వైల్డ్ లైఫ్ రెస్టారెంట్. మనకి వైల్డ్గా ఏముండదు, కానీ దాని లోపలికి వెళ్తే ఆల్ నార్మల్. కాకపోతే దాంట్లో ఉన్న పిక్చర్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి నాకైతే. సడన్గా నేను పైన ఒక మంకీ చూశాను, అది నిజమేమో అనుకున్నా, కానీ కాదు, భయపడేసా ఫస్ట్ నేను. తర్వాత చిన్న పిచ్చుక, కొన్ని మంకీస్ అట్లా హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. కంప్లీట్గా లోపలికి వెళ్ళేసరికంటే చాలా ఎనిమల్స్ పిక్చర్స్ ఉన్నాయి. జింక, జిరాఫీ, ఎలిఫెంట్ కనిపించింది నాకు. దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. పికాక్స్ని చూడగానే నాకు చాలా మంచిగా అనిపించింది. ఆఫ్టర్ దాట్ వి సా ఎలిఫెంట్, లైక్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని బొమ్మల పెయింటింగ్స్ ఉన్నాయి. మళ్ళీ పైన మాత్రం మొత్తం లీవ్స్ ఉన్నాయి. అంటే నిజంగా ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ వచ్చేలాగా సీనరీ క్రియేట్ చేశారు. ఆ లీవ్స్ కూడా దే ఆర్ నాట్ న్యాచురల్, ఆర్టిఫిషియలే, కానీ నిజంగా సడన్గా చూసేవారికంటే అవి న్యాచురల్గానే అనిపించాయి. సరే అని ఇంకేమైనా ఆర్డర్ చేయడం స్టార్ట్ చేసాము. మెనూ తీసుకొని అటు తిప్పి ఇటు తిప్పి ఫస్ట్ మేము స్పెషల్ దమ్ బిర్యానీ అడిగాము, కానీ వాళ్ళు లేదన్నారు. సో అందుకనే దమ్ బిర్యానీ ఒకటే ఆర్డర్ చేసి నెక్స్ట్ ఒక థమ్స్అప్ ఆర్డర్ చేస్తే ఇలా వాళ్ళు గ్లాస్లో ఇచ్చారు. టోటల్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక రౌండ్ వేద్దామని చెప్పేసి మళ్ళీ ఇంకొన్ని పిక్చర్స్ని క్యాప్చర్ చేయడానికి హ్యాండ్ వాష్ అనే వంకతోని నేను లోపలికి వెళ్తుంటే టైగర్ కనిపించింది. టైగర్కి హాయ్ చెప్పేసి మళ్ళీ అక్కడ పైన లాయన్కి కూడా హాయ్ చెప్పేసి మెల్లిగా హ్యాండ్ వాష్ లోపలికి వెళ్ళిపోయి హ్యాండ్ వాష్ చేసేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇంకా పిక్చర్స్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. అంతలో పాండా కనిపించింది. పాండాకి హాయ్ చెప్పేసి